ఓకే, లాస్ట్ క్లాస్లో మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి తెలుసుకున్నాం కదండి. సో ఇదేం చేస్తుంది, ఒక ఫుల్ సైకిల్లో పాజిటివ్ సైకిల్ మాత్రమే సెండ్ చేస్తుంది, నెగిటివ్ సైకిల్ని ఎలిమినేట్ చేస్తుంది, అంతే కదా. సో ఇచ్చిన ఏసీ సప్లై దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. దానికోసం మనం ఏం చేస్తాం అంటే దీని తర్వాత వర్షన్ అండి, దీనికి చిన్న అప్డేటు, దాని పేరే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం, దాని యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఆర్ దీనికి ఇంకో పేరు ఉంది, సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఈ నేమ్ ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను, ఓకేనా. సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఫస్ట్ మనం ఫుల్ వేవ్ గీసేటప్పుడు హాఫ్ వేవ్ పోర్షన్ ఫస్ట్లో గీద్దాం. సో ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్ గీసాం, దీనికి ఎంత వోల్టేజ్ ఉంటుంది, మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత హౌస్ హోల్డ్ పర్పస్కి 230 volts 50 H ఏసీ సప్లై. ఇన్పుట్ పక్కనే ఉంటుంది, ఒక కోర్ ఉంటుంది, దీని నుంచి సెకండరీ వైండింగ్కి వెళ్తాం. ఇలాగే కదా మనం హాఫ్ వేవ్ గీసాం. పైన ఒక డయోడ్ ఉంటుంది, ఇక్కడ దాకా మనకు తెలిసింది. సో సేమ్ మనకు తెలిసిన సర్క్యూటే గీస్తాను. ఒక లోడ్ రెసిస్టెన్స్, అవుట్పుట్ వచ్చి ఇక్కడ చెక్ చేస్తాం వి అవుట్ని. సో సింపుల్గా చూస్తే ఇది ఒక హాఫ్ వేవ్ రెక్టిఫైరే కదండి డిజైన్ వచ్చి. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఒక హాఫ్ సైకిల్ని పంపిస్తుంది, అంటే పాజిటివ్ సైకిల్ని పంపిస్తుంది. సో నెగిటివ్ సైకిల్ పంపిస్తుంది, నేనేం చేస్తానంటే కింద డయోడ్ 2ని వాడతాను. రెండు డయోడ్లుగా D1 అండ్ D2 అనుకున్నాం. సో సెకండ్ డయోడ్ని వాడాను. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. నేను ఎప్పుడైతే ఇలా సైకిల్ పంపించానో ఇక్కడికి ఏమొస్తుంది, ఇలా సైకిల్ వస్తుంది కదా, వచ్చినప్పుడు పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెర్మినల్స్ ఉన్నాయి, ABC 3 టెర్మినల్స్ ఉన్నాయి ప్రజెంట్, ABC. ఎప్పుడైతే పాజిటివ్ సైకిల్ వస్తుందో వచ్చినప్పుడు ఏమవుతుందంటే యానోడ్కి పాజిటివ్, క్యాథోడ్ నెగిటివ్ వెళ్తుంది. నార్మల్గా హాఫ్ వేవ్లో ఏమవుతుంది ఒకసారి చూద్దాం. హాఫ్ వేవ్ కూడా చూస్తే మీకు ఫుల్ వేవ్ అర్థమైంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఒక సైకిల్ ఇలాగ వచ్చిందో, మనం 2 పాయింట్స్ తీసుకున్నాం, AB, ఓకేనా, AB తీసుకున్నాం. పాజిటివ్ సైకిల్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఓకేనా. ఎప్పుడైతే ఈ నెగిటివ్ సైకిల్ ఇక్కడ స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అవ్వగానే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఓకేనా. దీనివల్ల మనకు ప్రాబ్లం ఏంటి, డయోడ్కి నెగిటివ్ ఇస్తే వర్క్ అవుతుందా, అవ్వదు. అందుకని నెగిటివ్ సైకిల్ మనం అరేంజ్ చేసాం. ఓన్లీ పాజిటివ్ ఇస్తే వెళ్తుంది, కానీ పాజిటివ్ సైకిల్ వెళ్ళింది. మీరు గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఇస్తుంటే ఏ దగ్గర పాజిటివ్, బి దగ్గర నెగిటివ్ వచ్చింది. రివర్స్ బయాస్లో ఏమైంది, ఏ దగ్గర నెగిటివ్, బి దగ్గర పాజిటివ్. అంటే పోల్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా, గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇదే కండిషను ఫుల్ వేవ్లో చూద్దాం. ఫుల్ వేవ్లో చూడండి, సేమ్ ఇందాకలాగే పాజిటివ్ సైకిల్ వచ్చినప్పుడు ఏ దగ్గర పాజిటివ్ అండ్ సి దగ్గర నెగిటివ్ వచ్చింది. సో ఏమవుతుంది, ఇక్కడ ఒక హాఫ్ సైకిల్ మాత్రం పాస్ చేస్తుంది. సో పాజిటివ్ సైకిల్తో మనకి ఇబ్బంది లేదు. నెగిటివ్ సైకిల్ వచ్చేపాటికి ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. సో అది ఎలా అవుతుందా, అవ్వదు. దానికోసం మనం ఏం చేసాం, ఒక రిఫరెన్స్ పాయింట్ సి అనేది తీసుకున్నాం. ఇదేం చేస్తుందంటే ఫస్ట్ సైకిల్ వెళ్ళినప్పుడు ఏదైతే ఈ సైకిల్ ఉందో ఇది వెళ్ళినప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఏ వర్క్ అవుతుంది, అంటే ప్లస్ మైనస్. నెగిటివ్ సైకిల్ వచ్చినప్పుడు విత్ రెస్పెక్ట్ టు బి వర్క్ అవుతుంది. సో నెగిటివ్ వస్తే ఏమవ్వాలి, పొలారిటీ ఇక్కడ నెగిటివ్ పాజిటివ్, అర్థమైందా. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ వస్తే
పాజిటివ్ నెగిటివ్ కింద వర్క్ అవుతుంది. నెగిటివ్ హాఫ్ సైకిల్ వస్తే నెగిటివ్ విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ కదా, సో నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తుంది. ఓకేనా, అంటే సింపుల్గా 180 degrees ఫేస్ షిఫ్ట్ చేస్తుంది, చేసి ఇక్కడ సిగ్నల్ని కలుపుతుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు అంటే ఈ పాజిటివ్ సైకిల్ వచ్చినప్పుడు వచ్చిన సప్లై చూడండి ఏసి ఈ రెండింటి ద్వారా పాస్ అవుతుంది. ఏకేమో పాజిటివ్ ఇస్తాం, సికేమో నెగిటివ్ ఇస్తాం. ఓకేనా, తర్వాత నెగిటివ్ పోర్షన్ వచ్చినప్పుడు ఈ నెగిటివ్ పోర్షన్ ఏం చేస్తుంది, డయోడ్ అలో చేయదు, డయోడ్కి పాజిటివ్ మాత్రమే అలో అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ ఇస్తే వర్క్ అవుతుంది కాబట్టి ఆ నెగిటివ్ ఇక్కడ తీసుకుంటాం మనం. తీసుకుని రెండో డయోడ్ని యూజ్ చేస్తాం. ఇదేం చేస్తుంది, సికి నెగిటివ్, బికి పాజిటివ్లా మారుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు బి టెర్మినల్ ఇది ఏమైంది, నెగిటివ్, ఇది పాజిటివ్ కదా. సో ఇక్కడ నెగిటివ్ పీక్ని ఏం చేస్తాం, పాజిటివ్ పీక్ కింద కన్వర్ట్ చేసి, అంటే దీనికి వచ్చిన సిగ్నల్ ఏంటి, ఇది నెగిటివ్ సిగ్నల్, దీన్ని ఏం చేసా పాజిటివ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసా, అంటే 180 degrees ఫేస్ షిఫ్ట్ చేసా. అప్పుడేమవుతుంది, అవుట్పుట్ దగ్గర ఇలా వస్తుంది, ఈ పాయింట్ దగ్గర. ఓకేనా, సో పాజిటివ్ సైకిల్ వచ్చినప్పుడు ఓన్లీ పై పార్ట్ వర్క్ అవుతుంది. ఓకేనా, ఇలా సప్లై వెళ్తుంది, ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకుంటాం. నెగిటివ్ సైకిల్ వచ్చినప్పుడు ఈ రెండు వర్క్ అవుతాయి. ఓకేనా, ఈ రెండు వర్క్ అయినప్పుడు చివరిది ఎలాగో మిడిల్ది ఎలాగో చివరికి వచ్చేసింది. కింద ఉన్న బీ టర్మినల్ ఏం చేసాం, మళ్ళీ అవుట్పుట్ పాయింట్కి ఇచ్చాం. సో ఇక్కడ 180 degrees ఫేస్ షిఫ్ట్ జరిగిందా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలా ఉండాల్సింది ఇలా తీసుకున్నాను. అవుట్పుట్ ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి. నేను ఎక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకుంటున్నాను. సో అవుట్పుట్ టర్న్ అయిందా లేదా, ఇలాగా. యాక్చువల్లీ రీజన్ కాదు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను నేను. ఓకే, మళ్ళీ డిజైన్ చూద్దాం. సింపుల్గా చూపిస్తా చూడండి. ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం, కోరు, సెకండరీ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్న తర్వాత ఒక డయోడ్ తీసుకుంటే ఇది పాజిటివ్ సైకిల్ మాత్రమే అలో చేస్తుంది. సో పాజిటివ్ మాత్రమే వస్తుంది, నెగిటివ్ ఎరాడికేట్ అయిపోయింది. ఇక్కడ పాజిటివ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, కింద నెగిటివ్ రావాలి, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. సో అది హాఫ్ వే అవుతుంది కాబట్టి నేను మధ్యలో ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకున్నాను, మిడిల్ పాయింట్ తీసుకుని పాజిటివ్ ఇచ్చినప్పుడు ఇది నెగిటివ్ అని రెఫరెన్స్ పెట్టుకున్నాను. సో పాజిటివ్ నెగిటివ్ ఇచ్చినప్పుడు ఏమైంది, డయోడ్ పాజిటివ్ పంపించేసింది, సరిపోయింది. నెగిటివ్ సైకిల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ తీసుకోవాలి, ఇక్కడ పాజిటివ్ తీసుకోవాలి. వర్క్ అవుతుందా, అవ్వదు. దానికోసం నేనేం చేశా, కింద ఇంకో డయోడ్ తీసుకుని సి అనే పాయింట్ని, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నాం. ఇందాక ఏసీ కాంబినేషన్లో పాజిటివ్ వేవ్ వెళ్ళింది, ఇప్పుడు సిబి కాంబినేషన్లో నెగిటివ్ వేవ్ వెళ్తుంది. నెగిటివ్ పాజిటివ్ ఇస్తాం. ఇందాక సైకిల్ ఎలా కంప్లీట్ అయింది, ఇలా వచ్చి ఇలా కంప్లీట్ అయింది, పాజిటివ్ టు నెగిటివ్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పాజిటివ్ నుంచి ఈ నెగిటివ్ వస్తుంది. సో రివర్స్ అవుతుంది. ఓకేనా, సో ఇలా కాంబినేషన్ తీసుకుని, సో ఫస్ట్ అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటాం. సెకండ్ అవుట్పుట్ నేనేం చేస్తున్నానంటే సెకండ్ అవుట్పుట్ కూడా ఇక్కడే తీసుకునేలా కనెక్షన్ ఇక్కడ ఇచ్చే జాయిన్ చేశాను. సో ఫస్ట్ అవుట్పుట్ ఇలా వస్తుంది, సెకండ్ అవుట్పుట్ కూడా ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా వస్తుంది పాయింట్. సో అప్పుడు ఏమవుతుంది, ఇది నెగిటివ్ పీక్ని ఎలా చేస్తుందిగా. సో ఇక్కడ వచ్చిన వేవ్ ఏంటి, ఇది పాజిటివ్ని ఎరాడికేట్ చేసి ఇక్కడ నెగిటివ్ని ఏం చేస్తుంది, పాజిటివ్ చేస్తుంది, నెగిటివ్ పార్ట్ని పాజిటివ్ చేస్తుంది. సో ఈ రెండు కలిసి మనకు అవుట్పుట్లు ఎలా కనబడతాయంటే ఇలా పక్క పక్కనే వేవ్స్ వస్తున్నట్టు కనబడుతుంది. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో ఏం చేసాం, ఒక సెంటర్ ట్యాప్ అంటే ఏం లేదండి, మిడిల్ పాయింట్ తీసుకుని రెఫరెన్స్ కింద పెట్టుకుంటాం. పాజిటివ్ సైకిల్ వచ్చినప్పుడు పాజిటివ్ విత్ రెఫరెన్స్ ఆఫ్ సెంటర్ ట్యాప్ నెగిటివ్, నెగిటివ్ టర్మినల్ తీసుకున్నప్పుడు నెగిటివ్ విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ బి టర్మినల్. సో రెండు డయోడ్లు కావాలి ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అయితే సింగిల్ డయోడ్ కావాలి. సింగిల్ డయోడ్ వస్తే ఏమవుతుంది, ఓన్లీ ఒక పాజిటివ్ సైకిల్, ఒక ఎంటీ కాలం, పాజిటివ్ సైకిల్, ఎంటీ కాలం, ఇలా వస్తుంది హాఫ్ వేవ్లో. ఫుల్ వేవ్ అయితే ఫస్ట్ డయోడ్ ఇది, సెకండ్ డయోడ్, ఫస్ట్ డయోడ్, సెకండ్ డయోడ్, ఫస్ట్ డయోడ్, సెకండ్ డయోడ్, ఇట్లా వస్తుంది. ఓకేనా, ఇది సింపుల్గా ఫుల్ వేవ్ రెక్టిఫైర్. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో ఆటోమేటిక్గా సేమ్ హాఫ్ వేవ్ రేట్ చెప్పుకున్నట్టే ఫుల్ వేవ్ కూడా ఏమవుతుందో చూద్దాం ఒకసారి. వేవ్ ఫార్మ్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ వోల్టేజ్. మనం ఇచ్చిన ఇన్పుట్ ఇది అనుకుందాం. హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ ఏం చేస్తుంది, డయోడ్ D1, డయోడ్ D2 అనుకుందాం.
సో D1 ఏం చేస్తుంది, దీన్ని పాజిటివ్ చేస్తుంది, దీన్ని పాజిటివ్ చేస్తుంది, దీన్ని పాజిటివ్ అలా చేస్తుంది. D2 ఏం చేస్తుంది, నెగిటివ్ పార్ట్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఉన్న నెగిటివ్ పార్ట్స్ అండి దీన్ని పాజిటివ్ కింద మారుస్తుంది. సో 180 degrees ఫేజ్ షిఫ్ట్. సో మన అవుట్పుట్ రెండు ఒక చోటే తీసుకున్నాం కదా. సో అవుట్పుట్ వచ్చి ఓకేనా ఇట్లా వస్తుంది. సో మొత్తం పాజిటివ్ వచ్చేసిందిగా. ఓకేనా, హాఫ్ వేవ్లో ఏమవుతుంది, ఓన్లీ పాజిటివ్ సైకిల్ మాత్రం ఎలా చేయడం జరిగింది, నెగిటివ్ని ఎరాడికేట్ చేసాం. ఇక్కడేం చేసాం, D1 మళ్ళీ పాజిటివ్ని ఎలా చేసింది, D2 డయోడ్ ఏం చేసింది, నెగిటివ్లో ఉన్నదాన్ని పాజిటివ్లోకి టర్న్ చేసింది. సో ఇది కూడా పాజిటివ్ వచ్చింది. సో మొత్తం సెకండ్ పొలారిటీ లేకుండా అంతా సింగిల్ పొలారిటీతో వచ్చింది. ఏసీ అంటే ఏంటి, ఏసీ కరెంట్ అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిస్తే ఏసీ వస్తుంది, ఆల్టర్నేటింగ్ అంటాం. ఇక్కడ అలా ఉందా, లేదు, కానీ చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. దాన్ని ఇన్ కేస్ మనం దీన్ని ఫాస్ట్ మీద పంపిస్తే ఏమవుతుంది, రిపుల్స్ వస్తాయి కదా. ఆ రిపుల్స్ ఎలా వస్తాయి దీంతోనే చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే స్టార్ట్ అయింది అనుకున్నది వేవ్, వెంటనే కిందకి వెళ్ళకుండా ఇలా వస్తుంది, చిన్న చిన్నగా రిపుల్స్ వస్తాయి. రిపుల్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపేర్ చేద్దాం హాఫ్ వేవ్తో. హాఫ్ వేవ్ ఇక్కడ ఇలా ఉంది అనుకుందాం, రిపుల్ ఎలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా డౌన్, మళ్ళీ ఇలా వచ్చి ఇలా డౌన్, మళ్ళీ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా డౌన్ అవుతుంది. ఫుల్ వేవ్లో ఏమైంది, పక్క పక్కన ఉండడం వల్ల ఇది దగ్గరగా వస్తుంది. సో పల్సేటింగ్ DC వచ్చేసింది మనకి. నేనేం చేస్తా, ఒక ఫిల్టర్కి ఇస్తా, RLC ఫిల్టర్ ఏదో ఫిల్టర్కి ఇస్తా. ఇవ్వగానే ఏమవుతుంది, స్ట్రైట్ లైన్ అవుట్పుట్ వస్తుంది, DC అవుట్పుట్. ఓకేనా, దీంట్లో రిపుల్ ఫ్యాక్టర్ బాగా వచ్చింది. ఎందుకు, మనం 2 డయోడ్స్ యూజ్ చేసాం. సో ఆటోమేటిక్గా నెగిటివ్ని పాజిటివ్ సైకిల్ చేసాం కాబట్టి మనం హాఫ్ వేవ్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటి, ఓన్లీ ఒక సైకిల్ మాత్రమే, పాజిటివ్ సైకిల్ మాత్రం యూజ్ చేసుకోగలం. సో మనం ఇక్కడ ఏం చేసాం, ఫుల్ వేవ్లో పాజిటివ్ ప్లస్ నెగిటివ్ సైకిల్ కూడా యూటిలైజ్ చేసుకున్నాం. దీనివల్ల రిపుల్ ఫ్యాక్టర్ తగ్గింది కదా, ఆటోమేటిక్గా ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా. దీని యొక్క ఎఫిషియన్సీ వచ్చి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఎఫిషియన్సీ వచ్చి, సో చూడండి ఈ పార్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్. ఆ తర్వాత ఏం చేసాం, డయోడ్ D1 యూజ్ చేసి పాజిటివ్ సైకిల్ని పంపించాం విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ట్యాప్. D2తో నెగిటివ్ సైకిల్ని పంపించాం విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ట్యాప్. ఈ ఓవరాల్ సర్క్యూట్లో ప్రాబ్లం ఏంటంటే సెంటర్ ట్యాప్ని సెలెక్ట్ చేసుకోవడమేనండి. మళ్ళీ చెప్తున్నాను, ఓవరాల్ సర్క్యూట్లో మైనస్ పాయింట్ ఏంటంటే సెంటర్ ట్యాప్ని సెలెక్ట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 వైండింగ్స్ ఉన్నాయనుకోండి, 3 ఏకి సికి మధ్య ఉండాలి, ఇంకో 3 సికి బికి మధ్య ఉండాలి. డయాగ్రామ్ కాబట్టి మనం మిడిల్ పాయింట్ తీసుకుని గీసేస్తాం, కానీ డిజైన్లో కష్టం. అది కరెక్ట్గా సెంటర్ పాయింట్ని మనం లొకేట్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, పాజిటివ్ వస్తే ఏకి సికి రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటాం, అంటే ఏకి పాజిటివ్ సికి నెగిటివ్ తీసుకుంటాం. నెగిటివ్ సైకిల్ వచ్చినప్పుడు కింద నుంచేగా వచ్చింది, సో సికి బికి పాయింట్ తీసుకుని ఇటు నుంచి ఇటు రిఫరెన్స్ కింద తీసుకుంటాం. సో రెండు అవుట్పుట్లు ఇక్కడ కలుస్తాయి, పక్క పక్కనే 2 వేవ్స్ వస్తాయి. సో మనకి రిపుల్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో డిజైన్లో 2 డయోడ్స్ వాడతాం. మెయిన్ డిఫరెన్స్ అది సెంటర్ ట్యాప్ ఒకటి ఉంది, అదొక డిసడ్వాంటేజ్. సెంటర్ ట్యాప్ లేకపోతే మళ్ళీ ఫుల్ వేవ్ డిజైన్ చేయడం కష్టం. ఓకేనా, నెక్స్ట్ దీన్ని అవాయిడ్ చేయడానికి సెంటర్ ట్యాప్ని మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్కి వెళ్ళేవాడి. నెక్స్ట్ క్లాస్లో బ్రిడ్జ్ రెక్టిఫైర్ గురించి చూద్దాం. ఒకసారి చూసుకోండి, నోట్స్ రాసుకోవడం మనకు వస్తుంది. ఫస్ట్ డయోడ్ పాజిటివ్ సైకిల్ని పంపిస్తుంది, సెకండ్ డయోడ్ నెగిటివ్ సైకిల్ని పాస్ చేసి టర్న్ చేస్తుంది 180 degrees. సో దానివల్ల మనకి పక్క పక్కన వేవ్స్ వచ్చినాయి. మళ్ళీ రీడిజైన్ ఇది. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ వోల్టేజ్, ఇది ఇన్పుట్ సిగ్నల్ అండి, ఏసీ సిగ్నల్. డయోడ్ 1 వచ్చి పాజిటివ్ సైకిల్, డయోడ్ 2 వచ్చి నెగిటివ్ని పాజిటివ్ కింద మార్చినాయి. ఇలా రిపుల్ ఫ్యాక్టర్ తగ్గి మనకి అవుట్పుట్ వేవ్ వస్తుంది. దీన్ని ఫిల్టర్ ద్వారా పంపిస్తే మనకి స్మూత్ అండ్ వేవ్ వస్తుంది. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ యొక్క ఎఫిషియన్సీ అంతా 0.182 ఆర్ పర్సంటేజ్లో అయితే 81.2. ఇదే మనకి హాఫ్ వేవ్లో చూస్తుంటే 40.6% వచ్చి ఉంటుంది. సో దానికి డబుల్ అయిందిగా. సో ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయింది, మనకి ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్.
ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైర్ గురించి మాట్లాడుకుందాం. బ్రిడ్జ్ వేవ్ ఏం చేస్తుందంటే ఈ సెంటర్ ట్యాప్లో ఉన్న డిసడ్వాంటేజ్ని ఎరేజ్ చేస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ.